వెల్కమ్ టు K6 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థితో చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చ కార్యక్రమంతో మనతో పాటు పాల్పంచుకోవడానికి K6 స్టూడియోకి విచ్చేశారు వేణుగోపాల్ స్వామి గారు. వారికి స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, అసలు మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలతోని సతమతమవుతున్నది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకుండా, పాఠశాలలో కనీస త్రాగునీటి సమస్య కానీ, మరుగుదొడ్ల సమస్య కానీ, వసతులు లేకుండా పాఠశాలలన్నీ కూడా ఇబ్బందులలో ఉన్నాయి. ఎప్పటికైనా ప్రభుత్వ పాఠశాల ద్వారానే గుణాత్మకమైన నాణ్యమైన విద్య ప్రజలకు అందుతుందని, మరి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడేది ప్రభుత్వ పాఠశాలలో తీర్చిదిద్దబడతారు కాబట్టి వాటిని పటిష్టం చేయాలనే ఒక ఆలోచనతోని ఈ ఎమ్మెల్సీ బరిలో ప్రస్తుతానికి ప్రభుత్వము ఉన్న ఎమ్మెల్సీలు దానిపైన సరిగా కృషి చేయలేదని భావించి వ్యవస్థను చక్కదిద్దడంలో భాగంగా నేను పోటీ చేయాలని భావించి టీపీటీయు ఉపాధ్యాయ సంఘం తరఫున బరిలోకి దిగిన నాకు బీసీటీయు ఇతర కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇస్తారు. అలాగే రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ ఎలా ఉందని భావిస్తున్నారంటారు? పాఠశాల విద్యా వ్యవస్థ అంతా కూడా ఒకే గొడుగు పైన ఉండవలసిన అవసరం ఉంది. అలా కాకుండా అనేక ప్రభుత్వ పాఠశాలలు కొన్ని, జిల్లా పరిషత్ పాఠశాలలు కొన్ని, కేజీబీవీ పాఠశాలలు కొన్ని, మోడల్ స్కూల్స్ కొన్ని, అనేక పేర్లతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద స్కూళ్ళన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. అట్లా కాకుండా ప్రభుత్వానికి ఒక విద్యా విధానం మీద స్పష్టమైన అవగాహన ఉండి ఒకే గొడుగు కింద అన్నీ కూడా ఒకే యాజమాన్యం కింద ఒకే రకమైన సిలబస్తోని ఒకే రకమైన విద్యా ప్రణాళికతోని పాఠశాలలు నిర్వహించబడినప్పుడు అవి సరిగ్గా నడవబడతాయని, ప్రజలకు ఉపయోగమైందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ పోటీలు గెలుపొందడానికి మీరు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారంటారు? గత దాదాపు 3 మాసాల నుండి ఈ 4 జిల్లాల పరిధిలో ఏదైతే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాలకు సంబంధించిన పూర్వ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ నియోజకవర్గం ఇది. ఈ 4 జిల్లాల్లో కూడా పాఠశాలలో పర్యటిస్తూ ఉపాధ్యాయులకు మరి గతంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏమున్నాయి, విద్యారంగం ఎట్లుంది, దీని అభివృద్ధి ఎట్లుంది, నేను గెలిపిస్తే చేపట్టే చర్యలు ఏమున్నాయి అని వివరిస్తూ మరి మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ తరపున అభ్యర్థిగా నిలబడుతున్నాను. నాకు బీసీటీయు సంఘం మద్దతు ఇస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే 4 జిల్లాల వ్యాప్తంగా. దాంతోపాటు ఒక్కొక్క జిల్లాలో కొన్ని జిల్లాల్లో పండిత సంఘాలు కావచ్చు, కొన్ని జిల్లాల్లో హెచ్ఎంల సంఘాలు, ఇంకా అనేక చిన్న చిన్న ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, అధ్యాపక సంఘాలు, మోడల్ స్కూల్ సంఘాలు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. వారి అందరి మద్దతుతోని తప్పకుండా నేను విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. అలాగే మొత్తం కూడా 4 జిల్లాలకు సంబంధించి ఎంతమంది ఓటర్స్ ఉన్నారంటారు? 4 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతము 22,430 పైచిలకు మంది ఓటర్సు నమోదై ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యలు ఏమేమి గుర్తించారంటారు? ఉపాధ్యాయ సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక దురదృష్టం ఏంటంటే తెగించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణని శరణ్యం లేకపోతే అరణ్యం అని భావించి ఉపాధ్యాయులందరూ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించి వాళ్ళు భాగస్వాములైతూ మరి విద్యార్థులను భాగస్వాములు చేసి ప్రజలను కూడా మోటివేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది గ్రామాన ఉపాధ్యాయ వర్గమే. సరే, అందరూ ఒక పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క ఉపాధ్యాయ సమస్య కానీ, విద్యారంగానికి సంబంధించిన సమస్య ఒకటి కూడా పరిష్కరించబడకపోవడం బాధాకరణం. మేమేమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వస్తే సర్వరోగ నివారణగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావించినాం. మేము ఒక్కటి కూడా వ్యక్తిగత సమస్య లేకుండా 42 రోజుల సకల జనుల సమ్మె కావచ్చు, సాగరాహారం కావచ్చు, వంట వార్పు, రాస్తారోకో, ఈ రకంగా ఉద్యమంలో అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర ఉండే. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడం బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మా సమస్యలలో ప్రధానమైనవి ఒకటి సిపిఎస్ అంశం అనేది ఉన్నది. ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో దానికి ఒక భద్రత కానీ భరోసా కానీ లేకుండా ఈ 2004 సెప్టెంబర్ 1 నుంచి మన రాష్ట్రంలో అమలైతే ఈ మధ్యనే కొంతమంది రిటైర్ కావడం, చనిపోవడం జరిగింది. మరి వారికి చూస్తే పెన్షన్ 500-600 రూపాయల పెన్షన్ కూడా రావడం లేదు. కాబట్టి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తోని మరి ఉద్యమాలు, పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, తర్వాత కొత్తగా సిపిఎస్ సంఘాలు కూడా దానికోసం పోరాటాలు చేస్తున్నాయి. తప్పకుండా ఏదేమైనా బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. కాబట్టి ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించవలసిందిగా
ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉందో మరి ఎందుకు ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయులను కానివ్వండి, విద్యారంగాన్ని కానివ్వండి చిన్న చూపు చూడడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వము ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అన్ని వర్గాలకు కూడా ఏదో రకమైన లబ్ధి జరిగింది. అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్లు కావచ్చు, హోంగార్డు కావచ్చు, అందరికీ వేతనాలు పెంచింది. కానీ ఒక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్లనే మరి ఎందుకో ఉదాసీనంగా ఉన్నట్టుగా అవుపడుతుంది. బహుశా నేను అనుకుంటున్న నిన్న మొన్న పత్రికలలో కూడా వార్తలు చూసినాము. ఉపాధ్యాయులంతా వ్యతిరేకంగా ఉంటందుకు కారణము ఎమ్మెల్సీలు సరైన వాళ్ళ సమస్యలను మా దృష్టికి తేకపోవడమే అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మరి ఈ మధ్యనే వార్తలలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్సీలు అయితే ప్రస్తుతం ఉన్న 3 ఎమ్మెల్సీలు కూడా ఈ విషయంలో విఫలమైనట్టుగా భావిస్తున్నాం. అలాగే విద్యారంగ అభివృద్ధికి మీ యొక్క ప్రణాళిక ఏంటంటారు? ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి జరగాలంటే ముందు పాఠశాలలన్నిటికీ ఒకే విద్యా విధానం, ఒకే గడువు కిందకు తేవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు చాలా అప్డేట్ అయి ఉన్నారు. ఉదాహరణకు నేను చదువుకున్నప్పుడు పాఠశాలలో అదే నల్లబల్ల శుద్ధ ముక్క కింద కూర్చోవడము ఆ రకంగానే చదువుకున్నాం. కానీ ఈరోజు పిల్లలు వాళ్ళు టెక్నికల్గా అనేక సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందడం వలన అనేక కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. సంవత్సరం తిరగకుండానే టీవీలు చూస్తున్నారు. 3-4 ఏళ్ళ వయసులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేసి అనేక అందులో యాప్స్ యూజ్ చేసుకునే పరిస్థితుల పిల్లలు ఉన్నారు. మరి 50 ఏళ్ళ కింద ఉన్న స్కూల్ పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా పాఠశాలలన్నీ కూడా పటిష్టత చేయాలి. డిజిటల్ క్లాస్ రూములు అన్ని సౌకర్యవంతంగా స్టూడెంట్స్కు చైర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్స్ ఉండాలా, తర్వాత యూరినల్స్, లాట్రిన్స్ వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలకు 20 మంది టీచర్ ఉన్న కాడ దాదాపు నెలకు 15 లక్షలు ఖర్చు పెడుతుంది. కానీ ఒక 10,000-15,000 ఒక స్కావెంజర్కి ఇయనికి అయితే ముందుకు రావడం లేదు. కనీసం స్కావెంజర్ ఉంటే కొన్ని వందల మంది విద్యార్థులు ఉన్న చోట వాళ్ళు యూరినల్స్ పోయినా లాట్రిన్ పోయిన తర్వాత దాన్ని శుభ్రం చేయకపోతే అవి శుభ్రత ఉండదు, వేరే వాళ్ళు వాడుకోవడానికి వీలుండదు. కాబట్టి అట్లా వాళ్లకు చేయవలసిన అవసరము బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవన్నీ కూడా ఆ రకంగా చేయాలి. ప్రాథమిక విద్యలో ముఖ్యంగా 1 నుంచి 5 తరగతులు ఉంటే చాలా పాఠశాలలో 1 లేక 2 ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అంటే మొత్తము 5 తరగతులు ఉన్న కాడ 6 గదులు, 6 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పుడు దాన్ని సిస్టమేటిక్గా నడిపించే అవకాశం ఉంటుంది. అందులో కూడా అన్ని సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంటుంది. పేరెంట్స్ అంతా పిల్లలను పంపడానికి వెనక ముందు అవుతున్నారు. ప్రైమరీ స్కూల్లో ఉండేది 2 టీచర్లు, ఒక ఆయన లీవ్ పెడితే ఉండేది ఒక వ్యక్తే. ఈ ఒక వ్యక్తి మా 5 తరగతుల పిల్లలకి ఎట్లా బోధన చేస్తాడు? కాబట్టి ఇది కష్టమవుతుంది. ఈ యొక్క గ్లోబలైజేషన్ పరిస్థితిలో మరి బాగా డెవలప్మెంట్ అయిన పరిస్థితిలో పోటీతత్వం పెరిగింది. ఒక్క ఉద్యోగానికి ఈరోజు నోటిఫికేషన్ వస్తే 1000 మంది పోటీ పడే పరిస్థితి ఉంది. 1000 మందిలో ఒకరే సెలెక్షన్ అవుతారు. కాబట్టి మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేకున్నాను, ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నను, ఫీజులు ఎక్కువ కట్టినను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. ఇంకా కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగైన వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు, ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగా ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పంపుతున్నారు. అట్లా కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలను పటిష్టత చేయవలసిన అవసరం ఉంది. పటిష్టంగా చేసి 6 మంది ఉపాధ్యాయులను నియమించి 6 గదులు, అన్ని సౌకర్యాలు, కనీసం ఫ్యాన్స్ అన్నా ఉండాలా, పిల్లలు కూర్చోవడానికి చైరు, టేబుల్, వాళ్ళకు ఇతర ఇంకా నేనేమంటున్నా అంటే ఈ అనేకమైన కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టే బదులు ఈ ఉన్న స్కూళ్ళనే సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చవచ్చు. ప్రభుత్వానికి కూడా ఖర్చు తక్కువ అవుతుంది, తర్వాత విద్యార్థులకు కూడా మేలవుతుంది. ఎట్లాగూ మధ్యాహ్నం అల్పాహారం ఇస్తున్నారు. ఉదయం పూట ఒక అల్పాహారం, సాయంత్రం అల్పాహారం ఇస్తే మధ్యాహ్న భోజన పథకం ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తే సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్తారు. మరి ప్రపంచంలో ఉన్న అనేక మానసిక శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు మనకు? 15 సంవత్సరాల బాలబాలికలు తల్లిదండ్రుల వద్ద కుటుంబం దగ్గర పెరగడమే వాళ్ళు మంచి పౌరులుగా కావడానికి వీలైద్ది అనేది చెప్తున్నారు. వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండడం కూడా అంత సరి అయిన విధానం కాదు. కాబట్టి పాఠశాలల వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. అదేవిధంగా హై స్కూల్ లోపల అన్ని సబ్జెక్ట్ టీచర్లు ఉండేటట్టుగా చూసుకొని
ఒకవేళ ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వస్తే, ఎప్పుడైనా ఎవరైనా మెటర్నిటీ లీవ్ పెట్టినా, అనారోగ్యానికి గురై ఎవరైనా 3 నెలలు 4 నెలలు లీవ్ పెడితే ఆ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు ఉండరు కాబట్టి టెంపరీగా చేసుకునే అధికారం హెడ్ మాస్టర్లకు లేదా సంబంధించిన ఎంఈఓకి అందిస్తే వాళ్ళు స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని నియమించుకొని వాళ్ళకు ప్రభుత్వం నియమించిన ప్రకారం 20,000 ఎంతో కొంత పేమెంట్ ఇస్తే అక్కడ గ్యాప్ రాకుండా సవ్యంగా పోయే పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితేనే హై స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు హై స్కూళ్ళల్లో చాలా చోట్ల సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి బాగలేదు. అంటే ఒక తల్లిదండ్రులు 5 ఏళ్ళు ప్రైవేట్ స్కూల్కు పంపినాక మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం అనేది అంత ఈజీగా జరిగే విషయం కాదు. కాబట్టి ఫస్ట్ ప్రాథమిక పాఠశాలను పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే గత ప్రభుత్వాల్లో విద్యారంగం అభివృద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగం అభివృద్ధి ఏ విధంగా ఉంది, రేపు మీరు గెలిచిన తర్వాత ఈ యొక్క 4 జిల్లాల్లో కూడా విద్యారంగానికి ఎలాంటి కృషి చేయబోతున్నారంటారు? అయితే మనము ఉద్యమ కాలంలో అనేక సార్లు చూసినాం. విద్యారంగం మీద ఒక స్పష్టమైన అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉద్యమ నాయకునిగా అన్నీ కూడా కేజీ టు పీజీ దాకా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి మంచి విద్యాబోధన అందిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో తెలపడం జరిగింది. అనేక సభలలో కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి వారు బాగా అనుభవజ్ఞులు. గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాలు కూడా వారికి తెలుసు. కింది స్థాయిలో వారు ఎమ్మెల్యేగా, అంతకన్నా ముందు కింది స్థాయి నాయకునిగా పనిచేసిన కాలంలో కూడా స్పష్టంగా అసలు ఉపాధ్యాయులు ఏంది, విద్యా వ్యవస్థ ఏంది, పాఠశాల పరిస్థితి అనే అవగాహన ఉన్నది. కాబట్టి వారు దీని మీద ఇంకా దృష్టి కేంద్రీకరించినట్టుగా నేను భావిస్తలేను. అనేక ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిషన్ కాకతీయ లేదా మిషన్ భగీరథ లేదా ఇంకా అనేక వెల్ఫేర్ స్కీమ్ల గురించి ఈ నీటి ప్రజలందరి రైతులకు 1 కోటి ఎకరాలకు నీరియాలనే ఉద్దేశంలో ఆ కార్యక్రమాలనే ఎక్కువ టైం ఇచ్చి నేను అనుకుంటున్న విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టనట్టున్నారు. కేవలం రెసిడెన్షియల్ స్కూళ్ళను మాత్రం కొన్ని స్టార్ట్ చేసిండ్రు. అట్లా కాకుండా వారితోని ఎమ్మెల్సీలు కూడా ఏంటంటే వారు టైం తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నింటినీ వారికి వివరించవలసిన అవసరం, బాధ్యత మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పైన ఉంటుంది. విద్యారంగం ఏముంది అన్ని విషయాలు దృష్టికి తీసుకపోతే ప్రభుత్వము దాదాపు మనది 2 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉంది. మొన్ననే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 1,82,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ఇవన్నీ చేయడానికి 100-200 కోట్లు మాత్రమే ఉంటే ఈ సుమారుగా ఇవన్నీ సరిపోతాయి. ఇంకోటి ప్రతి సంవత్సరము విద్యారంగానికి నిధులను తగ్గిస్తున్నారు. ఇది ఒక బాధాకరమైన అంశం. ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతునిగా ఉండాలా. ఆరోగ్యవంతంగా ఉంటూ విద్యావంతుడైతే ఈ దేశానికి ఒక మంచి పౌరులుగా వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎందుకు విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తుంది అనేసి అనుకోవచ్చు అంటారు? అంటే విద్యార్థులు ఓటు బ్యాంకు ఉపయోగపడరన్న విధానమే అనుకోవచ్చు అంటారా? అది కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం గమనిస్తే ఏముందంటే ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏ పార్టీ అయినా ప్రచారానికి వెళ్తే మాకు రేషన్ కార్డు కావాలనో, లేకపోతే మాకు భూమి కావాలనో, మాకు గ్యాస్ లేదనో, లేకపోతే వ్యక్తిగత అవసరాల దృష్టినే తెస్తున్నారు తప్పితే ఏ గ్రామంలో కూడా నేను ఇంతవరకు గమనించిన మా స్కూల్ పరిస్థితి ఏంది, మా ప్రైమరీ స్కూల్లో ఒకటే టీచర్ ఉండి 5 క్లాసులకు ఎట్లుంటుంది, మాకు 5 మంది టీచర్లు కావాలనో, మాకు 5 గదులు నిర్మించి ఇవ్వాలనో, మా స్కూల్ని అభివృద్ధి చేయమని ఎక్కడ డిమాండ్ వస్తలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అసలు వీటిని పట్టించుకోవడం మానేసిర్రు. ఎక్కడో దాన్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపుకుంటూ పాఠశాలను పంపిస్తలేరు. కానీ ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన గుణాత్మకమైన విద్య దొరుకుతుంది. దేశానికి మంచి పౌరులు అందాలంటే కూడా ప్రభుత్వ రంగంలోనే అందించబడతారు. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం సమాజం మీద, ప్రభుత్వం మీద, మా ఉపాధ్యాయ వర్గం మీద కూడా అందరి మీద ఉన్నది. అందరం కలిసి ఆ రంగాన్ని రక్షించుకుంటేనే మనకు ఉపయోగం అవుతుంది. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి చూసుకుంటూ వస్తే 10% నుంచి ఈసారి 6 చేంజ్ వస్తుంది బడ్జెట్లో కేటాయింపులు. అంటే పర్సెంటేజ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. మినిమం 20% విద్యారంగానికి నిధులు కేటాయించాలి. బహుశా నేను అనుకుంటున్న ఈ సంవత్సరంతో నీటిపారుదల ప్రాజెక్టులు వాటి కేటాయింపులు అయిపోతుండొచ్చు. కొత్త ప్రాజెక్టుల నిర్వహణ ఉండదు. కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పెంచుతారేమో. దాదాపు 20% నిధులు పెంచవలసిన అవసరం ఉన్నది. అలాగే గ్రామీణ స్థాయి నుంచి చూసుకుంటే పట్టణ స్థాయి దాకా కూడా చాలా గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం అనేది ఎందుకు తగ్గుతుందంటారు? అంటే ఓటింగు శాతం పెద్దగా తగ్గుతలేదు. దాదాపు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో 25,000 పైన అర్హత గల ఓటర్లు ఉండుంటారు. 22 పైచిలుకు 22,430 పైన అంటే బాగానే ఎన్రోల్మెంట్ అయింది. ఇంకా కొంతమంది అనేక కారణాలతోని ముందు అప్లై చేసుకున్నలే అధికారులు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో బిజీ ఉండి
వాళ్ళు పక్కకు పడేసిర్రు ఫామ్స్, చాలా వరకు ఇబ్బందులు అయిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా ఎన్రోల్ కాకపోయినాయి. ఇంకొంత నిరాసక్తత ఏముందంటే ఎన్నుకున్న ఎమ్మెల్సీలంతా ఏమీ పని చేయలేకపోతుర్రు, ఎవరిని ఎన్నుకునే గింతే కదా ఓటు వచ్చి ఎన్రోల్ చేసుకునేందనే కొంత నిర్లిప్తత నిర్లక్ష్యం ఉన్నమాట కూడా వాస్తవం. అంటే రేపటి జరిగేటువంటి ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు టీచర్లు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు, ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు వాళ్ళంతా కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే ఇవి ఎన్నుకున్న ఎమ్మెల్సీలంతా పనిచేయడం లేదు, కొత్త వాళ్ళని ఎన్నుకోవాలనే ఉత్సాహం ప్రతిదాన్ని మేము ప్రచారంలో గమనిస్తున్నాం. పాత వాళ్ళ మీద అంతా అసంతృప్తి అవపడుతున్నది. కాబట్టి కొత్తగా ఎవరైతే ఉద్యమాలు పోరాటాలకు పోయి సమస్యల సాధనలకు కృషి చేస్తారో వాళ్లకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాం. కాబట్టి ఈసారి నేను అనుకుంటా 22 పైచిలకు ఓట్లుంటే దాదాపు 20,000 ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నా. మీరు వివిధ సంఘాలు కలిసినప్పుడు మేజర్గా కూడా మీ దృష్టికి ఏ సమస్యను తీసుకొస్తున్నారంటారు? ఫస్ట్ ఒకటి సిపిఎస్ సమస్య తీసుకొస్తున్నాం, దాన్ని పరిష్కరించాలంటున్నాం. అదేవిధంగా సర్వీస్ రూల్స్ సమస్య ఉంది, అది ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఒక నెల లోపల పరిష్కారం అయ్యే సమస్య. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు డైరెక్షన్తో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి, మళ్ళీ కొంతమంది కోర్టుకు పోయినరు. కోర్టులో కూడా ఏంటంటే ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్సీలు కానీ ఒక మంచి న్యాయవాదిని నియామకం చేసే ప్రక్రియలో విఫలమైనరు. లాస్ట్కు రేపో ఎల్లుండో జడ్జిమెంట్ వస్తుందనగా ఒక ఢిల్లీ నుంచి అడ్వకేట్ని పిలిపిస్తే ఆయనకు దాని మీద అవగాహన లేదు, సరి అయిన వాదనలు వినిపించలేకపోయాడు, అక్కడ కొట్టివేయబడ్డది. దీనివల్ల ఏంటంటే మనకు అనేకమైన నష్టాలు వస్తున్నాయి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల. సర్వీస్ రూల్స్ లేకపోతే ఈరోజు 3,000 పైచీలకు పోస్టులు, జూనియర్ లెక్చరరు, డైట్ లెక్చరరు, గెజిటెడ్ హెడ్ మాస్టరు, ఎంఈఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్లకు అర్హత గల వాళ్ళకు పదోన్నతులు ఇస్తే ఆ పోస్టులు నిండుతాయి. ఒకసారి పదోన్నతి తీసుకురంటే వాళ్ళ లోపల ఉత్సాహం వస్తుంది, నేను గెజిటెడ్ హోదాకు పెరిగినా కాబట్టి ఇంకా కొంచెం బాధ్యతగా పనిచేయాలి అని త్వరగా ఎప్పుడైతే ప్రమోషన్లు వస్తాయో వాళ్ళ లోపల ఉత్సాహం పెరుగుతుంది. స్కూల్ నిర్లక్ష్య వైఖరి ఎందుకు కొనసాగుతుందంటారు? అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో విద్యారంగం మీద దృష్టి సారించలేకపోవడం ఒకటి, చిత్తశుద్ధి లేదంటారు అన్నట్టే కదా. ఈ సమస్యలు పరిష్కరించే విషయంలో లేదు. మా ఎమ్మెల్సీలు కూడా దాని ప్రభుత్వంకు అనేక సమస్యలు ఉంటాయి, ఈ ఒకటే కాకుండా అనేక శాఖలు అనేక విషయాలు ఉంటాయి. వాళ్ళు ప్రధానంగా ఈ ఎలక్ట్రిసిటీ 24 గంటలు అందియాలి ప్రజలకనే ఆలోచన, సాగునీరు, తాగునీరు, వాటి కోసం ఆ సమస్యలను పరిష్కరించడం, ఇంకా అనేకమైన పెన్షన్లు కావచ్చు, ఇంకో వేరే పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందులో దీనికి దృష్టి సమయం కేటాయించడం తక్కువైంది. దాన్ని మా ఎమ్మెల్సీలు కాకపోయి ముఖ్యమంత్రిని కలిసి, ఇప్పుడు మొత్తానికే పనిచేయని ముఖ్యమంత్రి ఉంటే ఏం చేయడు, కానీ చాలా పనులు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని వారి దృష్టిని కొంత విద్యారంగం మీదకి మళ్లించి వారిని ఇక్కడ టైం కొంత తీసుకొని చర్చిస్తే తప్పకుండా విద్యారంగానికి మేలైద్దని నేను భావిస్తున్నాను. అలాగే తెలంగాణ వచ్చాక ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించారా లేకపోతే ఏ విధంగా ఉందంటారు? ఒక దురదృష్టము మాకు బాధాకరం కూడా ఏంటంటే మేము కోరుకున్న ప్రభుత్వం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం, కానీ దురదృష్టం ఏంటంటే గత 4.5 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ అధ్యాపక సమస్య ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అన్ని సమస్యలు అట్నే పెండింగ్లనే ఉన్నాయి. పైగా ఇంకా అనేక స్కూళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంటే విపరీతమైన రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వలన ఇక్కడున్న పిల్లల స్ట్రెంత్ అక్కడ వెళ్తుంది, ఇవి బలహీనపడుతున్నాయి. ఆ రకంగా కొంత అది ఉంది. ఉపాధ్యాయులు అధ్యాపకులు అంతా ఏంటంటే ప్రభుత్వం ఏదో మా మీద వివక్ష చూపిస్తుందా అనే పరిస్థితి కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వానికి ఈ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఒక వారధిగా ఉండవలసిన ఎమ్మెల్యేలు జరిగినటువంటి ఏదైతే శాసనసభ ఎన్నికలు జరిగినాయో సో మొత్తం కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి ఉపాధ్యాయులు పట్టించుకోవట్లేదు అనేది ఒక ఆరోపణ వినపడుతుంది. దీనికి మీరేమంటారు? అది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకు కాదంటే అనేక చోట్ల మనం గమనిస్తే టీఆర్ఎస్కు 40% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 60% ఓట్లు వచ్చినాయి. మేజర్గా మొత్తం రాష్ట్రం అంతా దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే 40% వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం ఓట్లు వేయనట్టు కాదు కదా. కొన్ని ఓట్లు ఎక్కువ కాంగ్రెస్కు రావచ్చు అనేక కారణాలతోని, అంత మాత్రాన మొత్తానికి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వాన్ని తిరస్కరించినట్టుగా కూడా కాదు. కొంత పర్సెంటేజ్ మాత్రమే తక్కువ వచ్చింది. అయినా ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక అందరినీ చూస్తారు. రేపు రాబోయే కాలంలో వీళ్ళని ఎట్లా మెప్పు పొందాలి, వీళ్ళని కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ 40% వేసిన వాళ్ళు రేపు 80% మంది ఓటేసే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయవచ్చు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీలపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ప్రస్తుత ఎమ్మెల్సీల వైఖరి పట్ల ఉపాధ్యాయుల అధ్యాపకులు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే
వాళ్ళ స్వప్రయోజనాలను చూసుకుంటూ ఏవో కొన్ని పైరవీలు చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటారు తప్పితే ఏనాడు కూడా ఉన్న 3 ఎమ్మెల్సీలలో ఒక్కరు కూడా ఉపాధ్యాయుల అధ్యాపకుల విద్యారంగ సమస్యల మీద శాసన మండలిలో కూడా గలమెత్తి మాట్లాడిన సందర్భం అవుపల్లే. తర్వాత ప్రజాక్షేత్రంలో కావచ్చు, బయట ఎక్కడైనా మీటింగ్లలో కావచ్చు, లేదా టీవీ ఛానల్లో కూర్చొని చర్చలు చేసే సందర్భంలో కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా ఉపాధ్యాయ సమస్యలు ప్రస్తావించలే, అధ్యాపకుల సమస్యలు ప్రస్తావించలే. నేనేమనుకుంటున్నా అంటే అసలు విద్యారంగం పట్ల ప్రభుత్వం కొంచెం పూర్తి దృష్టి పెట్టకపోవడానికి కానీ, సమస్యలు పరిష్కరించకపోవడానికి కానీ, నేను ఇంతకుముందుకే అన్నా కదా, పేపర్లో మొన్ననే వచ్చింది, ఇంత అసంతృప్తి, ఇంత విద్యారంగ సమస్యలు పెండింగ్ ఉన్న దృష్టికి సరియైన విధంగా మా దృష్టికి తేకపోవడం అని ప్రభుత్వం భావిస్తుంది ఎమ్మెల్సీలని అంటున్నారు. అది 100% వాస్తవం. వాళ్ళు ఇందులో మొత్తం మీద వాళ్ళు 3 ఎమ్మెల్సీలు కూడా విఫలమైనట్టుగానే భావిస్తున్నారు. అలాగే ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారంటారు? ఎజెండా ఏం లేదు. ఇంతకాలం ఎమ్మెల్సీలు ఏదైతే వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం పాటుపడుతూ విద్యారంగ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలను పట్టించుకోకపోవడం వలన వ్యవస్థలకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిని సరిదిద్దాలంటే సమర్థవంతంగా పనిచేస్తూ శాసన మండలిలో చర్చ జరిగే విధంగా పట్టుబట్టి ప్రభుత్వానికి కూడా వెంట సమస్యలన్నింటినీ కూడా దృష్టికి తీసుకుపోయి పరిష్కరించి మరి విద్యారంగం రాష్ట్రంలో అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్యా వ్యవస్థ ఉందనే విధంగా మనం పాటుపడాలని, అనేకమైన విద్యారంగ అభివృద్ధికి సలహాలు సూచనలు శాసన మండలిలో కావచ్చు, బయట కావచ్చు చేసి అవసరమైతే ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఒక మండలాన్ని ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిని ఒప్పించి ఒక మండలాన్ని ఆదర్శంగా రూపొందిస్తేందుకు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే ఆ మండలాన్ని తీసుకొని ఆ మండలంలో ఒక విద్యా వ్యవస్థను ఒకే గొడుగు కింద అన్ని పాఠశాలలు ఉండే విధంగా కృషి చేసి దాన్ని మోడల్గా చూపించి దాన్ని ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో ఆ వ్యవస్థ మంచిగా జరుగుతుంది. ఆ మండలంలో ఉన్న మొత్తం విద్యార్థులు ఆ స్కూళ్ళనే చదివే విధంగా 100% ఈ ప్రైవేట్కి కానీ ఇంకో దగ్గరికి పోకుండా ఇక్కడనే చదివేటట్టుగా పాఠశాలను పటిష్టంగా చేపిస్తేందుకు ఒక మండలాన్ని నమూనాగా తీసుకొని 1-2 సంవత్సరాల్లో మార్పు చూపించి అదేవిధంగా రాష్ట్రమంతా అమలు చేపిస్తేందుకు కూడా నేను దాన్ని ఒక ఆదర్శంగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నా. అది ఆ రకంగా చేసే అవకాశాన్ని చూసుకుంటా. అలాగే బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులు ఎలా ఉండాలంటారు? అసలు వాస్తవానికి విద్యారంగానికి నా అభిప్రాయ ప్రకారం అన్నిటికైనా కీలకమైన అంశం. ఎక్కడైతే ఇప్పుడు మనం ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ చూస్తున్నాం, కేరళ ఎక్కువ విద్య ఉంది, అభివృద్ధి ఎక్కువ పడుతున్నది. అట్లనే ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కువ ఉందో ఆ దేశాలన్నీ ముందంజలిస్తున్నాయి. కాబట్టి అభివృద్ధికి మూలం అంతా ఎక్కువ శాతం ఉన్నది. మొదలే చెప్పిన ఆరోగ్యం ఒకటి ముఖ్యం, దాని తర్వాత విద్య ముఖ్యం. కాబట్టి ఒక మంచి విద్యను కనుక మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అందించగలిగితే, ఒక 10-20 సంవత్సరాల వాళ్ళకు నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందిస్తే భారతదేశంలో ఉన్న సివిల్ సర్వీస్ పోస్టులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటీషన్లో గ్లోబలైజేషన్లో జరిగే అనేక రకమైన పోస్టులలో కూడా మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే నెంబర్ 1 స్థానంలో పోయి అన్ని ఉద్యోగాలు కావచ్చు అవకాశాలను కాబట్టి అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యా వ్యవస్థను మెరుగుపరిచి ఆ రకంగా తయారు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి బడ్జెట్లో దాదాపు 20% నిధులు కేటాయించాలనేది మన ఆలోచన. చివరిగా జిల్లా ప్రజలకు ఉపాధ్యాయులకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటారు? జిల్లా ప్రజలకు కానీ ఉపాధ్యాయులకు కానీ నేను కోరేది ఒకటే, వారిని ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలనే నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందుతుంది, మంచి పౌరులుగా తయారు చేసేటట్టుగా. ఏదైతే ఇప్పుడు మనం అంటే ఒక మోటుగా సంబోధించుకుంటే బాయిలర్ కోడ్ ఎట్లుంటుందో ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కాన్వెంట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు ఉంటారు, ఊరు కోడ్ ఎట్లుంటుందో ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలనే నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందుతుంది. వాళ్లకు ఆలోచించే శక్తిని రేకెత్తించడము, వాళ్ళ లోపల ఆలోచనలన్నీ తయారు చేసి సొంతంగా వాళ్ళ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడము, మంచి అభిప్రాయాలను కోరుకోవడము, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో సాధ్యమవుతాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదందరూ కూడా బాగా విద్యావంతులైనటువంటి అన్ని ట్రైనింగులు శిక్షణలు పూర్తి చేసుకొని అనుభవమైనటువంటి ఉన్నారు. కాకపోతే ఇక్కడ మానిటరింగ్ చేసే వ్యవస్థ లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్క జిల్లాలో చూస్తే జిల్లాలో ఒక ఎంఈఓ కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు, ఉంటే ఒక్కరే ఉన్నారు. ఒక్కొక్కరికి 2-3 మండలాలు ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఇస్తున్నారు. వ్యవస్థ పటిష్టం కాదు. 33 జిల్లాలు ఉంటే 10 జిల్లాలనే రెగ్యులర్ డిఓలు ఉన్నారు, మిగతాంతా ఇన్ఛార్జీలు. ఇట్లా ఇన్ఛార్జీల పాలన ఉన్నంతసేపు వ్యవస్థలో లాభాలు జరగదు. అదేవిధంగా మోడల్ స్కూళ్ళ సమస్యలు వేరే ఉన్నాయి, కస్తూర్బా స్కూళ్ళ సమస్యలు వేరే ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్లు ఏమడుగుతారంటే మాకు ట్రాన్స్ఫర్స్ కావాలి, సర్వీసులు చేయమంటున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎక్కడ పనిచేసినా రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది లేదు.
వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తారు, దగ్గర ఉంటారు, కుటుంబాలతో ఉంటారు, మంచిగా పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళ జీతాలు ఎట్లా ఇస్తారు, అది 010 బడ్జెట్ కింద ఇవ్వమని అడుగుతున్నారు. తర్వాత వాళ్ళకి హెల్త్ కావాలా, కార్లు కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం ఎవరెవరికి ఇస్తుంది వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అట్లనే కస్తూర్బా స్కూళ్ళు ఉన్నాయి, అక్కడ అంతా మహిళా టీచర్లు ఉంటారు, కనీసం మెటర్నిటీ లీవ్కు జీతం ఇస్తలేరు. అది మహాఘోరం. వేరే దాంట్లోనేమో 6 నెలల సెలవుతో కూడిన వేతనం ఇస్తుర్రు, వాళ్ళకి సెలవు లేని వేతనమే 3 నెలలేమో వస్తుంది. అట్లా కాదు. తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ సమస్య వస్తుంది. పనిచేస్తున్న వాళ్ళనే కంటిన్యూ చేస్తే అయిపోతుంది, వాళ్ళంతా క్వాలిఫైడ్, వీళ్ళు కూడా టెస్ట్ పెట్టే వాళ్ళని సెలెక్షన్ చేస్తారు. మళ్ళీ ప్రతి సంవత్సరం రెన్యువల్ అంటే వాళ్ళకు ఒక ఇబ్బంది అవుతున్నది. అట్లా కాకుండా వాళ్ళనే రెన్యువల్ చేసేటట్టుగా ఉండాలి. వాళ్ళ జీతాలు కూడా అరకొర జీతాలు చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ జీతాలు కూడా కొంచెం పెంచవలసిన అవసరం ఉంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. తర్వాత దానిలో ఏంటంటే రోజొకరు నైట్ డ్యూటీ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దాని బదులు ఒక మ్యాట్రీని నియమిస్తే అక్కడ రోజు నైట్ ఆమె ఉంటుంది, డే టైం అంతా వీళ్ళు చూసుకుంటారు. ఆ రకంగా కూడా చేయొచ్చు. ఇట్లా విద్యా వ్యవస్థ చేయాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌరవ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి శాసనమండలి కూడా చర్చించి ఇటువంటి అంశాల మీద ఒక క్లారిటీగా వస్తే రాష్ట్రంలో విద్య అనేది ఒక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయాలి. జూనియర్ కాలేజీలు చూసుకుంటే ఒక లెక్చరర్ పోస్ట్ కూడా భర్తీ కాలే. ఎంత దురదృష్టం. ఇప్పుడే కాదు, ఒక 10 ఏళ్ళకి వెళ్ళి ఒక పోస్ట్ కూడా భర్తీ కాలే. మరి ఆ పరిస్థితికి వెళ్ళి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ కావాలి. ఆల్రెడీ ఆడ కాంట్రాక్టు లెక్చరర్స్ పనిచేస్తుర్రు. మరి ఉద్యమ కాలంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని. కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇట్లా సమస్యలన్నీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ పోతే విద్యా వ్యవస్థను ఎంత పటిష్టం చేసుకుంటే రాష్ట్రానికి అంత అభివృద్ధి ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అధ్యాపక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా వారి వ్యక్తిగత ప్రయోజనానికి పరిమితం అవడం బాధాకరమని, సమస్యల పరిష్కారంలో ముందుండి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని ఈ చర్చలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వేణుగోపాల్ స్వామి అంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని K6 అందించినందుకు K6 తరపున, K6 ప్రేక్షకులందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది నేటి చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.